వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. నమస్తే. ఈరోజు టాపిక్ 'చావా' సినిమాలో సంభాజీ యొక్క చరిత్రని వక్రీకరించారని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో ఛత్రపతి శివాజీనే ఎక్కువ మందికి తెలియకపోయే అవకాశాలున్నాయి. అంటే మహారాష్ట్రతో పోలిస్తే. మహారాష్ట్ర ప్రజలకి ఛత్రపతి శివాజీ అంటే ఒక దేవుడితో సమానం. ఆయన వారసుడు. ఆయన కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ అనమాట. ఇప్పుడు మీ క్వెషన్‌లో శంభాజీ అని ఊరికే అన్నారు గదా! అక్కడ తట్టుకోలేరు వాళ్ళు. శంభాజీ అనే ఏకవచనంతో పిలిస్తే కూడా తట్టుకోలేరనమాట. సో, ఛత్రపతి శంభాజీ అనాలి. అంటే అంత గౌరవం ఇస్తారనమాట వాళ్ళు. సో, ఈ ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీ అనే వాళ్ళ గురించి మన చరిత్ర పుస్తకాల్లో బాగా చెప్పాల్సిన చరిత్ర. కానీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే రైట్ వింగ్ వాళ్ళకొక వాదన ఉంటది. లెఫ్ట్ వింగ్ వాళ్ళకో వాదన ఉంటది. ఇదంతా ఎప్పుడు నడిచేదే. అయితే నిజమేంటి అంటే మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ కొడుకు హుమాయూన్ కొడుకు జహంగీర్ కొడుకు అక్బర్ కొడుకు షాజహాన్ కొడుకు ఔరంగజేబు. ఈ విధంగా ఒక వరుస మొత్తం అందరి గురించి మనకు పెద్ద పెద్ద పాఠాలుంటాయి చరిత్ర పుస్తకాల్లో. స్కూల్ పిల్లలందరూ చదువుకుంటారు. కానీ అదే ఔరంగజేబు చేతిలో చనిపోయిన ఛత్రపతి శంభాజీ గాని, ఆయన తండ్రి ఛత్రపతి శివాజీ గాని, వీళ్ళ గురించి ఒక పాఠంలో 4 లైన్‌లు గూడా ఉండవు. ఛత్రపతి శంభాజీ అయితే అసలు చాలా మందికి తెలియదు. ఇప్పుడు 'చావా' అనే సినిమా వచ్చిన తర్వాతే చర్చ జరుగుతుంది తప్ప, అంతకు ముందు అసలు ఎవరీయన అని కూడా తెలవదు. మనం ఎక్కడైనా పొరపాటున ఛత్రపతి శంభాజీ అని మాట్లాడుతుంటే, జనాలు తెలుగు ప్రజలు ఏమనుకునే అవకాశం ఉందంటే, శివాజీనే గాని వీడు పొరపాటున ఏదో తప్పు పలుకుతున్నాడేమో అనుకునే ప్రమాదం గూడా ఉంది. అటువంటి స్థితిలో దేశ ప్రజలని ఉంచింది ఎవరు అంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీలకు అతీతంగా అందరు పాలకులనమాట. మన చరిత్ర పుస్తకాల్లో ఎవరికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే దానికి ఒక ప్రాతిపదిక ఏం లేదు. ఈశాన్య భారతదేశంలో ఉన్న రాజుల గురించి మనకెవరు చెప్పేవాళ్ళుండరు. దక్షిణ భారతదేశంలో ఉన్న రాజులు పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు వీళ్ళ గురించి కూడా అంతంత మాత్రం నామమాత్రంగా ప్రస్తావించి వదిలేస్తారు. తెలుగు రాష్ట్రాలు కాబట్టి మనకు శ్రీకృష్ణదేవరాయల గురించి ఓ 10 లైన్‌లు ఎక్కువ చెప్తారేమో గానీ, పక్క రాష్ట్రాల్లో పోతే శ్రీకృష్ణదేవరాయలు ఎవరో తమిళియన్స్‌కి పెద్దగా తెలవకపోవచ్చు. కానీ అందరి మీద మాత్రము మొఘల్ రాజులను తీసుకొచ్చి రుద్దేశారు. ఇది కొంత అన్యాయం అనే చెప్పుకోవాలి. అంటే మొఘల్ రాజుల గొప్పతనం లేదా అదంతా వేరే చర్చ. వాళ్ళు ఏదైనా చేస్తే చేసుండొచ్చు, లేకపోవచ్చు. కానీ విపరీతంగా మొఘల్ రాజులకు ప్రాముఖ్యతనిచ్చి, ఒక మతాన్ని సంతుష్టీకరించడం కోసము, ఒక మతం ఓట్ల కోసము మన తొలి విద్యాశాఖ మంత్రి నుంచి మొదలుపెడితే కేంద్రంలో ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రులు చాలా వరకు ముస్లిం వాళ్ళే ఉండేవాళ్ళనమాట. అదో సంప్రదాయం కొనసాగేది చాలా వరకు. నెహ్రూ కాలం నుంచి మొదలుపెడితే. ఆ విధంగా ఉండడం వల్ల కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మొఘల్ రాజులకు దక్కిన ప్రాముఖ్యత ఇతర రాజులకి దక్కలేదు. కానీ ఛత్రపతి శివాజీ గాని, ఇప్పుడు ఈ ఛత్రపతి శంభాజీ గాని, మన శ్రీకృష్ణదేవరాయలు గాని చాలా పెద్ద సామ్రాజ్యాల్ని పరిపాలించారు. కానీ వాళ్ళు ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించినా సరే ఏదో ప్రాంతీయ రాజులు అన్నట్టుగా చెప్తారు. అదే ఢిల్లీలో కూర్చున్న అక్బర్ కావచ్చు, అక్బర్ ది గ్రేట్ అంటారు. ఔరంగజేబు గురించి చెప్తారు. లేకపోతే బాబర్ గురించి చెప్తారు. అంటే ఢిల్లీలో ఉన్నవాడే రాజు. వేరే దగ్గర ఉన్నవాడు ఎవరు భారతదేశాన్ని మీద ప్రభావం చూపించిన రాజు కాదు. ఆ రాజు కాలంలో ఎంత శిల్పకళలొచ్చినా, లేకపోతే ఎంత విజ్ఞానం పెరిగినా, లేకపోతే ఎంత సంస్కృతి సంప్రదాయాలు పరిఢవిల్లినా, దేన్ని కూడా లెక్కలోకి తీసుకోని ఒక విద్యా విధానం కొనసాగింది. సరే ఇది పక్కన పెడితే మళ్ళీ మనం 'చావా' అనే సినిమా దగ్గరికొస్తే, ఈ 'చావా' అనే సినిమా 'చావా' అంటే పదానికి అర్థం ఏంటంటే మరాఠీ భాషలో సింహం యొక్క బిడ్డ, సింహం యొక్క ఆహ్, వారసుడు అని అర్థం. సింహం యొక్క వారసుడు. ఇక్కడ సింహం ఎవరు? ఛత్రపతి శివాజీ. ఆయన వారసుడు ఎవరు? ఛత్రపతి శంభాజీ అన్నమాట. ఛత్రపతి అనే పేరు ఎందుకొచ్చింది అంటే సామ్రాట్ అని అర్థం. మామూలుగా చిన్న చిన్న రాజులని ఛత్రపతి అనరు. శివాజీకి ఛత్రపతి అనే అవార్డ్ ఎందుకు, ఆ పేరు, ఆ టైటిల్ ఎందుకొచ్చింది అంటే ఆయన ఒక సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక వివక్ష ఉంది. ఏంటి అంటే ఛత్రపతి శివాజీ ఏర్పాటు చేసిన రాజ్యము ఎంత పెద్దగా ఉండేదంటే పైన ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాం గదా! దాదాపు అక్కడి దాకా కాగదు గానీ, అక్కడి నుంచి మొదలుపెడితే కింద తమిళనాడులో ఉన్న కుంభకోణము, రామేశ్వరం వరకు ఇట్లా చాలా దూరం విస్తరించి ఉండేది. మొత్తం భారతదేశం ఛత్రపతి శివాజీ కంట్రోల్‌లో ఉందని నేను చెప్పట్లేదు. కానీ చాలా పెద్ద భూభాగం ఛత్రపతి శివాజీ తన హైందవి సామ్రాజ్య స్థాపనలో భాగంగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు.
అందుకని ఆయనకు ఛత్రపతి అనే టైటిల్ వచ్చింది. అంటే సామ్రాట్ అనే ఉద్దేశంతో వచ్చిందనమాట. ఇంత పెద్ద రాజ్యం వచ్చినా సరే మన ఇంగ్లీష్ హిస్టరీ బుక్కుల్లో ముఖ్యంగా హిస్టరీ బుక్కులు ఇంగ్లీష్‌లో ఉన్నప్పుడు చూస్తే ఏమంటారంటే, ఆయన సామ్రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యం అంటారు. హ్మ్. అట్లనే ఆయనను ఒక మరాఠా వీరుడంటారు. మరాఠా సామ్రాజ్యమో, మరాఠా వీరుడైతే మహారాష్ట్రలో ఉండాలి గదా! దాటి ఇంతంత దూరం ఆయన రాజ్యం తమిళనాడులో ఆయన రాజ్యం ఎందుకుంటది? కర్ణాటకలో ఆయన రాజ్యం ఎందుకుంటుంది? హ్మ్. అంటే ఛత్రపతి శివాజీ తన కాలంలో కర్ణాటక, తమిళనాడు భూభాగాల్ని గెలిచినా గూడా, ఆయనని కేవలం ఒక ప్రాంతీయ రాజుగా చూపెట్టే ఒక వివక్ష, ఒక కుట్ర జరిగింది. అదే మొఘల్ రాజులు ఎక్కడ ఢిల్లీ నుంచి కొంత దూరం గెలుచుకుంటూ వచ్చేసరికి, వాళ్ళని యావత్ భారతదేశం గెలిచేసిన చక్రవర్తులుగా చెప్తారన్నమాట. అక్బర్ చక్రవర్తి అని మనం చాలా సార్లు చదువుకున్నాం. హ్మ్. శివాజీ చక్రవర్తి అని ఎక్కడన్నా అన్నారా? ఛత్రపతి శివాజీ అని మరాఠా వాళ్ళు చెప్పుకుంటారు తప్ప, మిగతా చోట్లల్లా ఆయన మామూలు శివాజీ అన్నట్టుగానే మనకుంటది. ఆయన ఒక మామూలు మహారాష్ట్రాన్ని పరిపాలించిన రాజు అనుకుంటాం. ఇటువంటి వివక్ష జరుగుతూ, జరుగుతూ వచ్చిన తర్వాత ఆయన ఈ ఛత్రపతి శివాజీ కొడుకు చంబాజీ గూడా ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత రాజవుతాడు. ఏది మహారాష్ట్ర అదే సో కాల్డ్ మరాఠా సామ్రాజ్యానికి అవుతాడనమాట. అయినప్పుడు ఔరంగజేబ్ అనేవాడు ఢిల్లీ నుంచి వచ్చి కూర్చొని మహారాష్ట్రలో మకాం వేస్తాడు. అసలు ఔరంగజేబు సింహాసనం ఎక్కడుంటుంది? ఢిల్లీలో ఉంటుంది. కానీ ఈ ఛత్రపతి శివాజీ ఎంతకు ఓడిపోవట్లేదని జెప్పేసి ఢిల్లీ వదిలేసొచ్చి మహారాష్ట్రలో కూర్చుంటాడు. ఎంతకాలం? ఒక 30 సంవత్సరాలు కూర్చుంటాడు తన జీవితంలో. ఔరంగజేబు చివరి 30 సంవత్సరాలు చనిపోయే వరకు మహారాష్ట్రలోనే ఉన్నాడు. ఢిల్లీలో లేడు. ఈ మహారాష్ట్రలో కూర్చొని ఆయన చేసిందేంటంటే శివాజీని ఓడించడానికి ప్రయత్నించాడు. శివాజీని ఓడించలేకపోయాడు. శివాజీ చనిపోయిన తర్వాత శివాజీది సహజ మరణం. ఆయన ఆరోగ్యం చెడిపోయి చనిపోయాడు. ఆయన కొడుకు శంభాజీ వచ్చాడు. ఈ శంభాజీ మహారాజు వచ్చిన తర్వాత ఈయన కూడా రెసిస్టెన్స్ ఇచ్చాడు. అంటే ఔరంగజేబ్‌కి లొంగలేదు. ఈ ఔరంగజేబ్‌కి లొంగకుండా ఆయన పోరాటం చేస్తుంటే ఈ ఏమంటారు ఈ హైందవి సామ్రాజ్యం మరాఠీలు ఏర్పాటు చేసుకున్న ఒక సువిశాల సామ్రాజ్యం తన ఆధీనంలోకి రావట్లేదని ఔరంగజేబు విపరీతమైన ఒత్తిడికి, ఉద్విగ్నతకి, ఫ్రస్ట్రేషన్‌కి లోనవుతాడు. అటువంటి పరిస్థితుల్లో ఇతన్ని శంభాజీ మహారాజుని తన దగ్గరున్న వాళ్ళ కుట్రల వల్ల ఆయన ఒక పొరపాటున ఒక క్షణంలో దొరికిపోతాడు. ఎవరికి? ఔరంగజేబ్ సైన్యానికి. ఆయనను తీసుకొచ్చి బంధించి హింసిస్తారు. ఆ హింసించింది ఎంత దారుణంగా ఉంటది అంటే, ఇప్పుడు సినిమాలో చూపించారనమాట. లాస్ట్ 15, 20 నిమిషాలు మొత్తం 'ఛావా' సినిమాలో అతని గోర్లు పీకేయడము, శరీరం అంతా రక్తం వచ్చేటట్టు కొట్టడము, మొత్తం రక్తం కారిన శరీరం మీద ఉప్పు రాయడము. అండ్ కళ్ళదు అతను ఇంత చేసినా సరే అతని కళ్ళలో భయం కనిపించదు. భయం కనిపించకపోతే వేడి వేడి ఇనుప చువ్వలుంటాయి కదా! అవి తెచ్చి కళ్ళల్లో గుచ్చుతారు. ఇవన్నీ సినిమాలో ఉన్నాయి. సినిమా చూడని వాళ్ళు తెలియదు. బట్ చూసిన వాళ్ళు మాత్రం ఎమోషనల్ అయిపోతున్నారు. థియేటర్ బయటొచ్చి ఏడుపు ఆపుకోలేకపోతున్నారు. హ్మ్. అండ్ ఇవన్నీ చేస్తుంటే కూడా జై భవాని, జై భవాని అని ఆయన నినాదం చేస్తుంటాడు కదా! అది తట్టుకోలేక ఔరంగజేబు ఏం చేస్తాడు మతోన్మాదంతో అతని నాలుక కట్ చేస్తాడు. ఇట్లా ఒక 10 రోజుల పాటు, 15 రోజుల పాటు హింసించాడని చెప్తున్నారు. మరాఠీలు నమ్మేదేంటంటే 40 రోజుల పాటు తమ రాజుని హింసించాడని చెప్పి నమ్ముతారు. చివరికి చంపేస్తాడు. చంపేసిన తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి నదిలో పడేస్తాడు. ఆయన తలని కత్తికి గుచ్చి ప్రజలందరి ముందు చూపిస్తాడు. ఎందుకంటే వాళ్ళ రాజుకు జరిగిన అవమానం వాళ్ళ రాజుని చంపేసిన కిరాతకత్వాన్ని చూసి, క్రూరత్వాన్ని చూసి మరాఠీ ప్రజలు, మరాఠీ జనం తిరగబడి మళ్ళీ ఔరంగజేబు మీద తిరగబడకూడదు, తనకు లొంగిపోవాలని చెప్పేసి. ఇదంతా చరిత్రలో రాసుంది. ఎవరో సృష్టించింది కాదు. ఇదంతా సినిమాలో కూడా చూపించారు. అయితే నిజంగా ఔరంగజేబు శంభాజీ మహారాజుని ఎంతగా హింసించాడో అందులో సగం కూడా చూపించలేదనేది చాలామంది చెప్తున్న విషయం. ఎందుకంటే తెర మీద అన్నీ చూపించలేరు కదా! ఒక్కోసారి. నార్మల్‌గా కూడా ఎక్కడన్నా ఒక మర్డర్ జరిగింది అంటే సినిమాలో ఎట్లా చూపిస్తారు? ఒకసారి పొడిచినట్టు చూపిస్తారు. అక్కడ నిజంగా వాడు ఒకసారి పొడవకపోవచ్చు. 100 సార్లు పొడిచుండొచ్చు, 10 సార్లు పొడిచుండొచ్చు. ఎప్పుడైనా సరే నిజ జీవితంలో జరిగే హింస ఇంకా దారుణంగా ఉంటది. ఆ హింసని కొంత మాత్రమే సినిమాలో చూపించారు అనేది ప్ర సం ఈ 'చావా' అనే సినిమాని బాగుంది అని సమర్థిస్తున్న వాళ్ళ ఉద్దేశం. హ్మ్. ఇక్కడి దాకా వచ్చినాక మనం ఇప్పుడు అసలు విషయానికి రావాలి. ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఒక వర్గం అంటే ముస్లింలని కాదు. ఒక సోషల్ మీడియాలో గావచ్చు, బయట గావచ్చు ఒక ఆహ్, సెక్షన్ ఆఫ్ పీపుల్ వీళ్ళేం చేస్తున్నారంటే ఈ 'చావా' సినిమా మీద రకరకాల ప్రచారాలు మొదలుపెట్టారు. అందులో మొదటిదేంటంటే ఇప్పుడు శంభాజీ మహారాజ్‌ని తీసుకెళ్ళి బంధించి చంపేసిందెవరు? ఔరంగజేబు. హ్మ్. ఈ ఔరంగజేబు ముస్లిం రాజు.
అతనికి మత ఛాందసం ఉంది. ఔరంగజేబు శంభాజీ మహారాజుని చంపడానికి అనేక కారణాల్లో మొదటి కారణం ఏంటంటే, ఈ శంభాజీ మహారాజుని "నువ్వు మతం మార్చుకో. నువ్వు హిందువు నుంచి ఇస్లాంలోకి మారు. ఇస్లాం మతం తీసుకుంటే నిన్నొదిలేస్తాను. హుహు. నీ రాజ్యం గూడా నీకే ఇస్తాను. సర్వసుఖాలతో ఎంజాయ్ అంటే బ వ భోగాలు అనుభవిస్తూ హాయిగా బతకొచ్చు" అని చెప్తాడు. ఈ హింస భరిస్తున్నప్పుడు శంభాజీ మహారాజు వయసు 32 ఏళ్ళే. ఆయనేమి 70 ఏళ్ళు, 80 ఏళ్ళోడు కాదు. హ్మ్. 32 ఏళ్ల ఒక వ్యక్తి నీకు మళ్ళీ రాజ్యం అన్ని ఇచ్చేస్తాను, సుఖాలు ఇచ్చేస్తాను, మతం మారు అంటే మారితే పోయేది గదా! ఇప్పుడు కూర్చొని దుష్ప్రచారాలు చేస్తున్నోళ్ళకి కనీస జ్ఞానం అంటే కనీసం ఇది లేనిదేంటంటే, కనీస బాధ్యత లేని వ్యాఖ్యలేంటంటే, అతను మతం మారనందుకు ఔరంగజేబు చంపేశాడనే విషయం పక్కన పెట్టి, ఈ ఛత్రపతి శంభాజీ మహారాజ్ దగ్గర ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళని అప్పటి కాలంలో పీష్వా అనేవాళ్ళనమాట. హ్మ్. ఈ పీష్వాలు ఎవరు అంటే బ్రాహ్మణ కులానికి చెందినవాళ్ళు. హ్మ్. ఈ పీష్వాలే రాజ్యాకాంక్షతోని శంభాజీ మహారాజుని ఔరంగజేబ్‌కి పట్టించి అతను చావుకు కారణమయ్యాడని ఒక కొత్త సిద్ధాంతం చేసింది. హ్మ్. దీనికి ఆధారం ఉందా? ఎక్కడ లేదు. ఇదంతా సొంత కవిత్వం. ఎందుకంటే వీళ్ళు చెప్పేదానికి నిజంగా ఆధారాలుంటే సినిమాలో ఎందుకు చూపించరు మరి? సినిమాలో చూపించాలి. సరే సినిమా వాడు కూడా దొంగ అనుకుందాం. హ్మ్. కాసేపు వాడు కూడా దొంగే అనుకుందాం. ఎక్కడో ఎవరో ఒక మంచి చరిత్రకారుడు రాయాలి కదా! హ్మ్. పేరు చెప్పుకోదగ్గ చరిత్రకారుడు ఎవరు ఇది రాయలేదు. హ్మ్. ఎవరో అక్కడ ఇక్కడ కూర్చొని సొంతంగా తనది తానే ఓ బుక్ రాసి అచ్చేసుకునే ఇండిపెండెంట్ రైటర్స్ ఉంటారు కదా! వాళ్ళు రాస్తారు. ఆ రాసింది వీడు పట్టుకొస్తాడు. వీడు పట్టుకొచ్చింది సోషల్ మీడియాలో పెడతాడు. ఈ విధంగా ఏకపక్షంగా ఒక ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు చూపించాల్సిన బాధ్యత కూడా మనదుంటుంది కదా! అవును. అది వీళ్ళెక్కడ చూపించరు. అమావాస్య రోజు నేను చంద్రుడు ఉంటాడన్నాననుకోండి. నేనే కదా చూపించాలి. అమావాస్య రోజు వీడియో షూట్ చేసి చంద్రుడిని చూపించాలి. నేను చెప్తాను అమావాస్య రోజు చంద్రుడు ఉంటాడు అని నేను ఓ మాట అంటాను. హ్మ్. అన్న తర్వాత ఇంక మీరు నిరూపించుకోవాలి. అమావాస్య రోజు చంద్రుడు ఉండడు అని చెప్పి మీ బాధ్యత నిరూపించాల్సిన వారు. అట్లుంది వీళ్ళ పని. బట్టగాల్చి మీదేయడం లాంటి ఒక పని అన్నమాట. సో, వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే శంభాజీ మహారాజుని చంపడానికి కారణం పీష్వాలు అని అంటున్నారు. నిజంగా చరిత్రలో జరిగిందేంటంటే బ్రాహ్మణులు నిజంగా కుట్ర చేశారా? ఇక్కడ బ్రాహ్మణులు మంచోళ్ళని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. బ్రాహ్మణులు కూడా రాజకీయం చేసుండొచ్చు. వాళ్ళకు స్వార్థం ఉంటది. ఇక్కడ బ్రాహ్మణులు గొప్పవాళ్ళని కాదు. చరిత్ర మీద మనం ఒక కామెంట్ చేస్తున్నప్పుడు మన దగ్గర సరైన ఆధారాలు ఉంటే మాట్లాడాలి. ఇదంతా జరిగి 400 సంవత్సరాలు అవుతుంది. ఇది 1000, 2000 సంవత్సరాల కిందట లేదంటే రాముడు కాలంలోనో, కృష్ణుడి కాలంలోనో కాదు. 400 సంవత్సరాల కింద జరిగినవి మరాఠీలో చాలా పుస్తకాలున్నాయి. దాన్ని ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసినవి ఉన్నాయి. హిందీలో రాసినవి ఉన్నాయి. అంతే అవన్నీ కాకుండా మన తెలుగులో కూడా చాలా పుస్తకాలున్నాయి. ఛత్రపతి శివాజీ మీద, శంభాజీ మహారాజు మీద. ఇవేవి చదివిన వాళ్ళు, చదవని వాళ్ళందరూ కూడా కక్షపూరితంగా, కుట్రపూరితంగా వీళ్ళు చేస్తుందేంటంటే బ్రాహ్మణుల వల్ల శంభాజీ మహారాజ్ చనిపోయాడంటున్నారు. కానీ చరిత్రని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈ శంభాజీ మహారాజ్‌ని ఔరంగజేబు చంపిన తర్వాత మరాఠా సామ్రాజ్యం ఏమి ఔరంగజేబు వశం అయిపోలేదు. హ్మ్. రాజు చచ్చిపోతే ఆ రాజ్యం మరి ఔరంగజేబ్‌కి రావాలి కదా! రాలేదు. శంభాజీ మహారాజ్ యొక్క కొడుకు శంభాజీ మహారాజ్ యొక్క సవతి సోదరుడు రాజారాం అని ఉంటాడు. ఛత్రపతి శివాజీకి ఇంకొక కొడుకనమాట. అతను రాజ్యాన్ని సింహాసనాన్ని అధిష్టిస్తాడు. అతను కూడా పోరాటం చేస్తాడు. తర్వాత రాజారాం భార్య తారాబాయి అని ఉంటుంది. ఆమె స్త్రీ అయినప్పటికీ ఒక వీరనారిగా ముందుండి పోరాడి ఆమె కూడా మన ఔరంగజేబ్‌కి మరాఠా రాజ్యం దక్కకుండా చూస్తది. ఈ విధంగా చాలా సంవత్సరాలు పోరాడిన తర్వాత ఔరంగజేబ్ అనేవాడు మరాఠా సామ్రాజ్యాన్ని వశం చేసుకోకుండానే చచ్చిపోతాడు. ఎక్కడ ఢిల్లీలో చచ్చిపోవాల్సిన రాజు మహారాష్ట్రలోనే చచ్చిపోతాడు. ఇప్పటికీ ఔరంగాబాద్ అనే ప్రాంతంలోనే ఉంది ఔరంగజేబ్ సమాధి. హ్మ్. అంటే తను వచ్చిన కోరిక, తను ఏ ఆశయంతో అయితే వచ్చాడో అది 30 సంవత్సరాలు అక్కడ కూర్చున్నా కాలేదు. అంత తీవ్రంగా మరాఠాలు పోరాడారనమాట. 2 కారణాలు. ఒకటి తమ భూమి, తమ దేశం ఔరంగజేబు వశం కావద్దని. రెండోది తమ మతాన్ని పోగొట్టుకోవద్దని. ఔరంగజేబు మతోన్మాదం మామూలుగుండదు. కాశీలో గుడి కూల్చింది ఔరంగజేబే. మథురాలో గుడి కూల్చింది ఔరంగజేబే. అక్కడ మసీదులు కట్టించింది ఔరంగజేబే. ఈ ఔరంగజేబుకు అనేక ప్రాంతాల్లో కొన్ని వందల గుళ్ళు కూల్చేశాడు. చిన్న చిన్న గుళ్ళు. ప్రధానమైనవి కాశీ, మథుర. అంతేకాకుండా సిక్కుల మత గురువు గురుతేజ్ బహదూర్ అని ఉన్నారు. ఆయనను చంపించింది కూడా ఈయనే. ఇప్పుడు ప్ర ఇక్కడ శంభాజీ మహారాజుని అంటే బ్రాహ్మణులు చంపారంటున్నారు కదా! ఈ మేధావులు గురుతేజ్ బహదూర్ గురించి ఏమంటారు మరి? సిక్కుల మత గురువు ఉన్నాడు. ఆయనను కూడా ఔరంగజేబే చంపించాడు. అక్కడ కూడా ఇదే గొడవ. "నువ్వు మతం మారు" అన్నాడు. "నేను మతం మారనని" ఆయన చెప్పాడు. ఆయనను చంపించడం కాకుండా ఆయన కొడుకులు 12, 13 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లల్ని కూడా చంపించాడు హ్మ్. ఔరంగజేబ్. ఇంతటి మతోన్మాది, రక్తపిపాసి, పిశాచమైన మనస్తత్వం, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు. ఇతన్ని సమర్థిస్తూ దొంగచాటుగా
బ్రాహ్మణుల మీద నెపం నొక్కడు. ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నా, బ్రాహ్మణుల్ని సపోర్ట్ చేయడం ఎవరి ఉద్దేశ్యం కాదు. సమస్య బ్రాహ్మణులు కాదు. నువ్వు ఎవడు తప్పు చేశాడో వాడిని సమర్థిస్తున్నావు. ఔరంగజేబు చేసిన రాక్షస పాలనను మొత్తం సమర్థించుతూ ఎవరో బ్రాహ్మణుల మీద నెపం నెడుతున్నారనమాట. దానికి చారిత్రక ఆధారాలు లేవు. అయితే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఛత్రపతి శివాజీ దగ్గర కూడా వెళ్తారు. ఛత్రపతి సంభాజీ మహారాజుని వీళ్ళు చంపించారంటున్నారు కదా. ఛత్రపతి సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత చాలా దశాబ్దాల తర్వాత ఈ పీష్వాలు అనే వాళ్ళు అధికారంలోకి వచ్చింది తప్ప వెంటనే రాలేదు. సో పీష్వాలు తమ మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు కూడా ఛత్రపతి శివాజీ వంశంలో ఉన్న వాళ్ళని రాజుగా పెట్టి పాలనంతా వీళ్ళు చేసేవారు. నిజంగా వీళ్ళకు అధికార దాహం ఉండుంటే ఛత్రపతి శివాజీ వంశం వాళ్ళని అక్కడ సింహాసనం మీద ఎందుకు కూర్చోబెడతారు? తమ రాజ్యం తమదే అని చెప్తారు కదా. ఇప్పుడు మొత్తం పాలనంతా నేనే చేస్తున్నప్పుడు నేను ప్రధానమంత్రిని అంటానా, రాజును అని చెప్పుకుంటాను. నేను రాజుననే కదా చెప్పుకోవాలి. కానీ ఈ పీష్వాలు ఎప్పుడు చెప్పుకోలేదు. బాజీరావు లాంటి వాళ్ళు ఎవరు కూడా మేము ప్రధానమంత్రులము, మేము ఆయనకు విధేయులం అని చెప్పారనమాట. ఛత్రపతి శివాజీ తర్వాత వాళ్ళ వంశంలో వాళ్ళకు కూడా. కాబట్టి బ్రాహ్మణ పాలకులైన పీష్వాలు ఏ రోజు కూడా రాజ్యాకాంక్షతో చేయలేదు. దేశభక్తితో వాళ్ళు దేశాన్ని కాపాడడం కోసం కత్తిపట్టి యుద్ధం చేశారు. వాళ్ళ మీద అభాండం మోపడం అనేది దుర్మార్గం. ఇంకొకటి ఏంటంటే ఛత్రపతి శివాజీకి రాజ్యాభిషేకం చేయడానికి, అంటే ఛత్రపతి అనే బిరుదునిస్తూ అతనికి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయడానికి కూడా ఆనాటి బ్రాహ్మణులు ఒప్పుకోలేదు అని కూడా ఒకటి ఉంది. దీనికి మూలం ఎక్కడుంది అంటే తమిళనాడుకి వెళ్తే అక్కడ మనకు పెరియార్ అని అన్నాదురై అని ఇద్దరు ఉన్నారు. అంటే సంఘ సంస్కర్తలు అనొచ్చు, లేదంటే కులవాదులు అనొచ్చు, లేదంటే బ్రాహ్మణ ద్వేషులు అనొచ్చు, హిందూ ద్వేషులు అనొచ్చు. ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. వాళ్ళ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఏదున్నా సరే అక్కడ ఈ అన్నాదురై ఆధ్వర్యంలో ఒక నాటకం నడిచేది అనమాట. అప్పట్లో రంగస్థలం మీద నాటకం నడిచేది. అది శివాజీ కథ. ఛత్రపతి శివాజీ నాటకం వేసేవాడు. దాంట్లో శివాజీ పాత్రని గణేశన్ అనే ఆయన ఒక నటుడు వేసేవాడు అనమాట. ఈ గణేశన్ శివాజీ పాత్రని అద్భుతంగా వేసి మెప్పించేవాడు జనాలు. ఆ నాటకంలో ఈ బ్రాహ్మణ కథ పెట్టారనమాట. ఒరిజినల్గా ఎక్కడ లేదు. నిజంగా శివాజీ కులగురువు, శివాజీకి మంత్రోపదేశం చేసి శివుణ్ణి ఛత్రపతి శివాజీని ముందుకు నడిపించిన ఆయన పేరు సమర్థ రామదాస్. ఆయన బ్రాహ్మణుడు. అట్లనే ఛత్రపతి శివాజీ చిన్నప్పుడు ఆయనకు విద్యాబుద్ధులు అన్ని నేర్పించిన ఆయన కూడా బ్రాహ్మణుడు. ఆ తర్వాత కూడా ఆయన చుట్టూ చాలా మంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. అష్టప్రధాన్ అని ఆయన దగ్గర 8 మంది ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా అత్యధికులు బ్రాహ్మణులే ఉండేవాళ్ళు అన్నమాట. సో ఛత్రపతి శివాజీకి బ్రాహ్మణులకు ఎప్పుడు ఎక్కడ గొడవ లేదు. కానీ ఈ కాలం మీద వాళ్ళందరూ సృష్టిస్తున్నారు. వీళ్ళ ఆధారం ఏంటంటే తమిళనాడులో కొన్ని దశాబ్దాల కిందట అన్నాదురై టైంలో ఒక రంగస్థలం నాటిక నడిచేది. అందులో ఈ సీన్ పెట్టారనమాట. ఏ ఆధారం లేకుండా కల్పించేశారనమాట. ఇప్పుడు మన దగ్గర శబరి ఎంగిల్ పండు రాముడు తిన్నాడని, అహల్య రాయిలాగా పడుంటే రాముడు కాలు పెట్టాడని ఇవన్నీ సినిమాల్లో చూపిస్తారు కదా. వాల్మీకి రామాయణంలో లేవు ఇవి. కొన్ని లేకున్నా కూడా సినిమాల్లోకి, సీరియల్స్లోకి వచ్చినట్టుగా ఈ రంగస్థల నాటకంలో ఛత్రపతి శివాజీని ఆనాటి బ్రాహ్మణులు అవమానించారు. నువ్వు శూద్రుడివి కాబట్టి నేను నీకు పట్టాభిషేకం చెయ్యను అని చెప్పి అప్పుడు బ్రాహ్మణులు చెప్పారని అంటారనమాట. ఇది ఆ నాటకంలో ఉండేది. ఆ నాటకంలో శివాజీ పాత్ర వేసిన గణేశన్ అనే ఆయనకి ఎంత పేరు వచ్చిందంటే ఆ తర్వాత ఆ గణేశనే శివాజీ గణేశన్ అయ్యాడనమాట. తమిళనాడులో శివాజీ గణేశన్ అనే పేరు విని ఉంటారు కదా. శివాజీ గణేశన్ అనే సూపర్ స్టార్కి శివాజీ యాడ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఛత్రపతి శివాజీ నాటకం వేయడం. అతను వెండితెర మీద కాకుండా ముందు రంగస్థలం మీద వేసేవాడు అనమాట. ఆ శివాజీ గణేశన్ ఏ నాటకం అయితే వేశాడో దాంట్లో ఈ బ్రాహ్మణులు శివాజీని అవమానించారనే ఒక కుట్ర సిద్ధాంతం ఉంది. దీనికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. కానీ చాలా మంది అదే పట్టుకొని వేలాడతామని చూస్తారు. ఎందుకు అంటే ఒకటి అజ్ఞానం, అది నిజం అనుకుంటున్నారు. రెండోది బ్రాహ్మణ ద్వేషం, కొందరికి బ్రాహ్మణులు అంటే పడదు. ఇక్కడ బ్రాహ్మణులు అణిచివేత చేయలేదు, మంచోళ్ళు, కులగజ్జి లేదని. బ్రాహ్మణులకు కూడా అన్ని అవలక్షణాలు ఉండొచ్చు. కానీ ఛత్రపతి శివాజీ కాలంలో బ్రాహ్మణులకి శివాజీకి మధ్యలో ఏ గొడవలు లేవు. ఇవన్నీ అన్నాదురై కాలంలో ఒక నాటకంలో సృష్టింపబడ్డాయి. అది చూసుకొని సౌత్ ఇండియా మొత్తము, దక్షిణ భారతదేశంలో ఇదే నడుస్తూ ఉంటుంది గొడవ. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం చేయలేదు బ్రాహ్మణులు. మరి ఎవరు వచ్చి చేశారు? కాశీకి వెళ్ళి గాగాభట్టు అని ఒక ఆయనను తీసుకొచ్చాడంట. ఇది కూడా వాళ్ళే చెప్తున్నారు. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు. కాశీ నుంచి వచ్చిన గాగాభట్టు ఏ కులం వాడు? బ్రాహ్మడే. మరి ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు చెడ్డవాళ్ళు అయినప్పుడు అక్కడ నుంచి వచ్చిన బ్రాహ్మణుడు మరి మంచివాడే కదా. సో ఇప్పుడు వీళ్ళు చెప్పిన వాదన ప్రకారం తీసుకున్నా కూడా మహారాష్ట్రలో శివాజీ దగ్గర ఉన్న లోకల్ బ్రాహ్మణులు చెడ్డవాళ్ళు అనుకుందాం. మరి వాడు ఇంకొకటి వచ్చిన వాడు మంచోడు కదా.
అంటే మరి ఇక్కడ బ్రాహ్మణుల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు? నిజానికి జరిగిందేంటంటే, మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ టైంలో ఈ ఒక సామ్రాట్టుకు చేయాల్సిన పట్టాభిషేకం టైంలో చదవాల్సిన మంత్రాలు, ప్రక్రియలు అవన్నీ వాళ్ళకు రాలేదు. శివాజీ దగ్గరుండే బ్రాహ్మణులకి. మాకు రాదు కాబట్టి మేము చేయలేమన్నారు వాళ్ళు. చేయలేమంటే కాశీ నుంచి ఒక ఆయనను పిలిపించి చేశారన్నమాట. కాశీ గంగా తీరము అక్కడ పండితులు ఎక్కువుంటారు కాబట్టి అక్కడి నుంచి ఒక ఆయనను పిలిపించి ఆయన చేత పట్టాభిషేకం చేయించుకున్నాడు శివాజీ. ఆ టైంలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరుగుతుంటే ఒక 20,000 మంది పాల్గొన్నారని పుస్తకాల్లో రాసింది. ఎవరి పుస్తకాలు? ఇంగ్లీష్ రైటర్స్ రాసిన పుస్తకం. ఇదేదో హిందుత్వవాదులు లేదంటే మళ్ళీ బ్రాహ్మలే మేము మంచోళ్ళం అని చెప్పుకోవడానికి కుట్రతో రాసింది కాదు ఇది. ఈ క్రిస్టియన్ రైటర్స్ ఇంగ్లీష్‌లో రాసిన పుస్తకాల్లో గూడా 20,000 మంది ఛత్రపతి శివాజీ కొరోనేషన్ అంటే అదే పట్టాభిషేకానికి అటెండ్ అయ్యారని చెప్పి రాసింది. కాబట్టి బ్రాహ్మణులకి ఛత్రపతి శివాజీకి మధ్య గొడవ లేదు. సృష్టించాలని ట్రై చేస్తున్నారనమాట. ఈ అట్లాగే ఛత్రపతి సంభాజీ విషయం మనం మాట్లాడుకున్నాం కదా! ఆయన చావుకి కూడా మరణానికి కూడా బ్రాహ్మణులు ఏ విధంగా కారణం కాదు. సో, మొత్తానికి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, 'శంభాజీ' అనే సినిమా అదే 'చావా' అనే సినిమా వచ్చింది కాబట్టి దాంట్లో ఔరంగజేబు క్రూరత్వాన్ని, శంభాజీ త్యాగాన్ని చూపించారు. ఏ విధంగా కూడా ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లింలకు వ్యతిరేకంగా ఏం లేదు అందులో. ఔరంగజేబు చెడ్డవాడు అంటే అర్థం ఈరోజు మన పక్కింట్లో ఉన్న ముస్లిం చెడ్డవాడు అని కాదు కదా! ఈ రోజున ముస్లింలను మనం ఏమి అనట్లేదు. ఔరంగజేబు చెడ్డవాడంటే ఇప్పుడు కొంతమంది భుజాలు తడుముకుంటున్నారు. అది ప్రాబ్లమ్. అట్లనే ఆ రోజున్న బ్రాహ్మలు మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? అనేది కూడా చర్చ కాదు. నిజంగా ఒకవేళ మీరు ఇప్పుడు మనం చెప్పుకునే అన్నీ వదిలేద్దాం. నిజంగా ఛత్రపతి శివాజీని అప్పుడున్న బ్రాహ్మణులు అవమానించారు. ఛత్రపతి సంభాజీని బ్రాహ్మణులే చంపించారు అనుకున్నా సరే, ఈ రోజున్న బ్రాహ్మణుల మీద ఎందుకు మీకు అక్కసు? నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆ రోజు ఏదో జరిగింది కాబట్టి ఆ పాపం ఇప్పుడున్న బ్రాహ్మణుల మీద రుద్దుతాము అనేది కూడా కరెక్ట్ కాదు. సో, చరిత్రని చరిత్రలాగా చూసి ఆ రోజు అట్లా జరిగింది అని ఒక సినిమాలో చూపిస్తే దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ అటువంటి పరిస్థితులు అంటే మళ్ళీ అటువంటి రాక్షస పాలన, క్రూర పాలన రాకుండా మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలని ఆలోచించాలి తప్ప, ఈ ఒక చిన్న 'చావా' అనే ఒక సినిమాని పట్టుకొని దీన్ని మత పంచాయతీగానో, కుల పంచాయతీగానో మార్చుకోవడం అనేది తెలివి తక్కువతనం అవుతుంది. ఈ తెలివి తక్కువతనం వల్లనే మనం ఒకప్పుడు ముస్లిం దురాక్రమణదారులకు బానిసలుగా బతకాల్సొచ్చింది. తర్వాత బ్రిటిషర్లకు బానిసలుగా బతకాల్సొచ్చింది. ఇప్పుడు మన రాజకీయ నాయకులు గూడా మనల్ని కులాలు, మతాల ఆధారంగా విభజించే పరిపాలిస్తున్నారు గదా! ఎంతకాలం మనం కులపిచ్చి, మతపిచ్చితో ఉంటామో మనకు ఎవడికో ఒకడికి బానిసగా బతకాల్సొస్తుందనమాట. సో, చరిత్రను చరిత్రగా చూసి ఎక్కువ ఆవేశపడి, ఆయాసపడకపోతే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు. మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే. చూసారు కదండీ! ఇలాంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.